సేఫ్ అంటే మనం తీసుకునే ప్రోడక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో కొంతమంది మార్కెట్స్లో తెలియకుండా ఏం చేస్తుంటారు అంటే ఫస్ట్ కాపీ కూడా ఉంటుంటాయి. సో అలా కాకుండా ఏంటంటే అథెంటిసిటీ ఉన్న అథెంటికేట్ అయి ఉన్న జెన్యున్ ప్రోడక్ట్స్ మీద ఫోకస్ చేసి తీసుకోవాలి మనం. సో అలా చేయడం వల్ల మనకి ఏంటంటే కిడ్నీ స్టోన్స్ రాకుండా బాడీలో వాటర్ ఫామ్ కాకుండా ఉంటుంది. సో 25 grams ఆఫ్ వే ప్రోటీన్ అండ్ మళ్ళీ క్రియాటిన్ కూడా ఉంటుంది. సో క్రియాటిన్ ఆల్రెడీ మనకి 2 grams ఆఫ్ క్రియాటిన్ మనకి బాడీలో ప్రొడ్యూస్ అవుతుంటుంది ఎవ్రీడే. అది కాకుండా ఎక్సెస్ 3 grams ఆఫ్ క్రియాటిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో 3 grams ఆఫ్ క్రియాటిన్ మనం ఏంటంటే పోస్ట్ వర్కౌట్లో తీసుకోవడంతో మనకి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కానివ్వండి, అంటే తొందరగా అలసిపోకుండా సో క్విక్ మజిల్ బిల్డ్ అవ్వడానికి కూడా హెల్ప్ఫుల్ అవుతుంటాయి. అంటే ఈ రెండు కూడా కీ రోల్గా ప్లే చేస్తుంటాయి. అంటే మోడరేట్గా స్టార్ట్ చేసిన 3-4 months తర్వాత మనం ఇవి తీసుకోవడంతో హెల్ప్ఫుల్ అవుతుంది బాడీకి. సో ఎలాంటి డేంజరస్ హార్మ్ఫుల్ ప్రోడక్ట్స్ అయితే ఇవి కాదు. సో అది కాకుండా ఎక్సెస్గా కావాలి క్విక్గా బిల్డ్ 1 month 30 daysలో 60 daysలో అని కొంతమంది రాంగ్ సైన్గా పోతుంటారు స్టెరాయిడ్స్ యూజ్ చేయడం. సో అది కంప్లీట్లీ రాంగ్. అంటే జిమ్ చేయకుండా వర్కౌట్స్ ఏమి చేయకుండా ప్రోటీన్ ఒకటే తీసుకుంటే ఏమవుతుంది? ప్రోటీన్ తీసుకోవడంతో ఓన్లీ అంటే జిమ్ చేయకుండా వర్కౌట్స్ చేస్తే ఏంటంటే మనకు పర్టికులర్ మజిల్స్లోకి వెళ్తుంది ప్రోటీన్ తీసుకోవడంతో. సో జిమ్ చేయకుండా ఓన్లీ ఫోకసింగ్ ఆన్ ప్రోటీన్ అంటే ఫుడ్స్ ఏవైనా తీసుకోవడం, ప్రతి దాంట్లో ప్రోటీన్ ఉంటుంది. సో ఓన్లీ ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడంతో మనకు అది ఓన్లీ డైజెస్ట్ అవుతుంది, ఎక్స్క్రీట్ అయిపోతుంటుంది. సో మనకు ముందర టమ్మీ వస్తుంది తప్ప మనకు కావాల్సిన మజిల్స్ బైసెప్స్ కానీ ట్రైసెప్స్లో కానివ్వండి, లెగ్స్లో కానివ్వండి, సో మనకు అవి మజిల్ అనేది బిల్డ్ అవ్వదు. సో వర్కౌట్ చేయడంతో ఏమవుతుందనంటే ఆటోమేటికల్లీ మనకి కటింగ్స్తో హెల్ప్ఫుల్ అవుతుంది మజిల్స్ బిల్డ్ అవ్వడంలో. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజే ఆన్లైన్ రేట్కే మేము కొంటాం. అక్షయ గోల్డ్ హబ్, మీ బంగారానికి మా భరోసా.